Audio Jungle. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియో అయితే పెట్టాను కదా కుట్టడం ఎలా అని. ఇది మొత్తం అయితే బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు అది మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్, చాలా నీట్గా వచ్చింది వర్క్. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇది బ్లౌజ్ కుట్టడం ఎలాగా అని చూడని వాళ్ళు ఎవరైనా వీడియో చూడాలనుకుంటే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే బ్యాక్ నెక్. మనం ఫిట్టింగ్ బాగా చేసుకుంటే వర్క్ అయితే చాలా నీట్గా వస్తుంది. మనం ఫిట్టింగ్లోనే ఉంటుంది చాలా వరకు. అలాగే నేనైతే ఇక్కడ శారీలో ఉన్న కలర్స్ని బట్టి అయితే నేను తీసుకున్నాను మెటీరియల్. శారీ అయితే పింక్ కలరు గ్రీన్తో వచ్చింది. నేను అందుకని పింక్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అలాగే జర్దోసి స్టెమ్ లోడింగ్, బ్లౌజ్ పీస్ కలరే కడ్దానా తీసుకున్నాను. ఇక్కడ డిజైన్ వేయడం కావాలనుకుంటే నేను అది కూడా వీడియో లింక్ అయితే ఇస్తాను. సింపుల్గా కట్ వర్క్ డిజైన్ ఎలా వేసుకోవాలని అయితే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, కావాలనుకుంటే అందులో చెక్ చేయండి. ఇదైతే ఫస్ట్ కడ్దానా చైన్ స్టిచ్ అయితే వేసాను. తర్వాత లోపల గ్రీన్ కలరు కడ్దానా చైన్ స్టిచ్, అలాగే స్టెమ్ లోడింగ్, మళ్ళీ స్టెమ్ లోడింగ్ తర్వాత గ్రీన్ కలర్ కడ్దానా, తర్వాత బీడ్స్, తర్వాత జెరీ థ్రెడ్తో కట్ వర్క్ అయితే చేశాను. మనం ఇక్కడ కావాలనుకుంటే నెట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్గా కూడా ఉంచుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం డిజైన్లో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడైతే ఫ్రెంచ్ నాట్ అయితే వేసాను. ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాను ఈ గ్యాప్స్లో అయితే. ఇక్కడైతే బీడ్, వైట్ బీడ్ పెట్టి దాని చుట్టూరు పింక్ కలర్ బీడ్స్ అయితే వేసుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. కలర్ అయితే కొంచెం లైట్గానే పడుతుంది వీడియోలో, రియల్గా అయితే చూడడానికి చాలా బాగుంది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మనకి ఇక్కడ దీని తర్వాత ఈ వర్క్ తర్వాత మనకి ఏమొస్తుందో చూపిస్తాను నేను ఇప్పుడు. దీని కింద వస్తుంది, ఈ వర్క్ కింద వస్తుంది. ఇది ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ అయితే చమ్కీస్ పెట్టి ఫ్రెంచ్ నాట్ వేసానని చూపించాను కదా అక్కడ. ఇక్కడైతే నేను ఫ్రెంచ్ నాట్ వేసాను కానీ చమ్కీస్ అయితే పెట్టలేదు. చూడండి, ఇక్కడ ఫ్రెంచ్ నాటే వేసాను. అలా వేద్దాం అనుకోలేదు, ఓన్లీ ఫ్రెంచ్ నాట్ వేద్దాం అనుకున్నాను. ఇక్కడ కూడా ఫ్లవర్కి కూడా ఇక్కడ చూస్తే ఫ్రెంచ్ నాటే వేసాను. తర్వాత అంత చూడ్డానికి నచ్చలేదని చెప్పి నేను ఇక్కడ బేస్ పెట్టి వైట్ స్టోన్ అయితే యాడ్ చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ గమనిస్తే ఇది ఉంటుంది. ఫ్రెంచ్ నాట్ వేసాను ఫస్ట్, ఇది కుట్టాను అనమాట. దీని తర్వాత అది కుట్టాను. అంత అలా నీట్గా లేదని చెప్పి నేను మార్చాను కొంచెం. అలాగే ఇక్కడ సింగిల్ లైన్ గ్రీన్ కలర్ కడ్దానా మాత్రమే ఉంది, పింక్ కలర్ అయితే వేయలేదు. పింక్ కలర్ బీడ్స్ అయితే ఇక్కడ వేయలేదు.
గ్రీన్ కలర్ కర్దానా కూడా సింగిల్ లైనే ఉంది ఇక్కడ. దానికి దీనికి డిఫరెన్స్ అయితే గమనిస్తే మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇలా వేద్దాం అనుకున్నాను, నచ్చలేదు. సో కొంచెం డిజైన్ అయితే ఎక్స్ట్రా మెటీరియల్ అయితే యాడ్ చేశాను అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ అయితే చూడండి. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, అక్కడ పింక్ అలాగే గ్రీన్ కూడా డబల్ లైన్స్ ఉంటాయి. ఇంకొంచెం చూడండి, పింక్ గ్రీన్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో అని లేవు, సింగిలే ఉన్నాయి. అది డిఫరెన్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాం. ఇది కూడా ఇది చూస్తే మనం వెనకాల ఇప్పుడు చూసాం కదా బ్యాక్ నెక్ ఎలా ఉందో, సేమ్ అలానే ఆ డిజైన్ వేసుకున్నాము. ఆ డిజైన్ మొత్తం బ్యాక్ నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇది వేసుకున్న తర్వాత పైన చెక్స్ అయితే వేసుకున్నాం. ఈ చెక్స్ ఎలా వేసుకున్నామంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం. లైన్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తర్వాత లైన్స్ అయితే వేసుకున్నాం. మనం కింద ఏ కలర్ మెటీరియల్ తీసుకున్నామో ఆ కలర్ మెటీరియల్తోనే ఇక్కడ లైన్స్ అయితే ఇచ్చాను. మధ్యలో చమ్కీస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పింక్ కలర్కి మాత్రం బ్యాక్ నెక్లో ఎలా ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా ఇచ్చాను. ఇంకొక హ్యాండ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే నేను పొడుగు 9.5 అయితే తీసుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాబాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.